3 నెలల నుంచి మూలన ఉన్న ఈ ఐస్ పుల్లలతో కళాఖండం చేయాలని మనసులో అనుకుంటూ ఉన్నా మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం ముహూర్తం కుదిరిందన్నమాట. పోయిన సంవత్సరం డాలర్ కోట్లో $1.5 పెట్టి కొన్న ఈ డిజైన్ పుస్తకంలో తలా ఒక పేజీ చొప్పున 6 పేజీలు తీసుకో ఐస్ పుల్లలు పెట్టాకారంలో ఇలా కూర్చి కదలకుండా గంపెట్టి అతికించేస్తే సరే 6 కాగితాలకు గాను 6 ఫ్రేములు తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఫ్రేమ్ కి సరిగ్గా మధ్యలో ఈ డిజైన్ కనిపించేలా కాగితాలను కత్తిరించుకోవాలి. అరే మా దగ్గర ఐస్ పుల్లలు ఉన్నాయి కానీ డాలర్ కోట్ లేదు, డిజైన్ కాగితాలు లేవు అనుకుంటే ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ ముందేసుకొని వెతికితే రకరకాల డిజైన్లు కనిపిస్తాయంటే నమ్మండి. నచ్చిన డిజైన్లు కనిపించే కాగితాల మీదే కాదు, ఇంటి ముందు గేట్ దగ్గర వేసే కొట్ల అడ్వర్టైజ్మెంట్లు పాంప్లెట్లతో కూడా వినూత్నంగా చేయొచ్చు. అందుబాటులో ఉన్న వాటితో చేసేదే ఆర్ట్. మరి ఈ డిజైన్ కాగితాలు జాగ్రత్తగా ఐస్ పుల్లల ఫ్రేములు అతికించేసుకొని అన్ని ఆరిపోయే వరకు పక్కన పెట్టాలి. దగ్గర డిజైన్ కాగితాల్లో 2 మా గోడ రంగు కలిసిపోయేలా ఉన్నాయని 2 ఫ్రేములు మరింత అందంగా కనిపించాలని నల్ల రంగు వేసేసాను. చక్కగా చుక్కలు ముగ్గేసినట్టు పెనుటి గారి పర్యవేక్షణలో గోడ మీద వీటన్నిటిని అమర్ చేసినాక ఈ లవ్ స్టిక్కర్లు మధ్యలో పెడితే నిండుగా ఉంటుందని పెట్టేశాను. కళాఖండం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.